సంకల్ప బలంతోనే ఎదుగుదల. జె. నరేంద్ర. చదువుకున్నామా, ఉద్యోగం చేస్తున్నామా, 4 డబ్బులు సంపాదిస్తున్నామా అని సరిపెట్టుకుంటే జీవితంలో ఎదుగుదల ఉండదు. ఖచ్చితంగా పైకి రావాలి, సొంతంగా ఎదగాలి, ఏదైనా సాధించి చూపాలి అన్న పట్టుదల ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు జీటీటీ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ జె. నరేంద్ర. చిన్న వయసులోనే గొప్ప గొప్ప విజయాలు సాధించిన ఆయన యువతకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల్లోని ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు నరేంద్ర. ఆయన తల్లిదండ్రులు సరోజమ్మ, రామకృష్ణ. వెన్న అహోబిలం ఏపీఆర్జేసీలో ఇంటర్ వరకు చదువుకున్న ఆయన అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా సాఫ్ట్వేర్ వైపు వెళ్లాలని ఆలోచించినా ఆ తర్వాత మనస్సు మార్చుకుని నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు. మొదట్లో ఓ చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరిన నరేంద్రను మురళీకృష్ణ అనే వ్యక్తి ప్రోత్సహించారు. ఆయన పనితీరు నచ్చడంతో తన కంపెనీలో మేనేజర్గా ఉద్యోగమిచ్చారు. అక్కడ 10 ఏళ్లు పనిచేసిన నరేంద్ర సొంతంగా ఎదగాలని భావించారు. ఉద్యోగం నుంచి బయటకొచ్చి 2021 జనవరిలో జీటీటీ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సహకారంతో ₹1,30,00,000 పెట్టుబడితో సంస్థను ప్రారంభించిన నరేంద్ర అతి తక్కువ కాలంలోనే అద్భుతాలు చేసి చూపించారు. తెలంగాణ, ఏపీల్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ప్రాజెక్టుల్ని పూర్తి చేసి అందరి మెప్పు పొందారు. అలాగే పులివెందుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఎన్సీసీ అర్బన్లోని 3 టవర్లను, మెగా సంస్థ తిరుపతిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ ప్రాజెక్టు, సింగరేణితో పాటు అనేక సంస్థల్లో వివిధ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అంబేద్కర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించడం, అక్కడ తనకు సన్మానం చేయటం జీవితంలో మరిచిపోలేని అనుభూతినిచ్చిందని చెప్తారు నరేంద్ర. తాను కంపెనీ పెడతానని ఎన్నడూ అనుకోలేదని, పనిచేస్తున్న కంపెనీ అభివృద్ధి చెందాలని మాత్రమే అనుకునేవాణ్ణని అంటారు నరేంద్ర. అయితే తనకు ఆ స్ఫూర్తి కలిగించి విజేతగా నిలిపిన కేపీసీ డైరెక్టర్ వాసుదేవరావు, ఎండీ అనిల్ కుమార్ను జీవితాంతం మరిచిపోలేనని కృతజ్ఞతాపూర్వకంగా చెబుతున్నారు. చిన్న వయసులోనే ఉన్నత విజయాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటున్నా దీనికి సహకరించిన, తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.